అండి అందరికీ నమస్తే. నేను మీ నాగేష్ గౌరారం. మొన్న చేసిన రేషన్ కార్డు వీడియోకి చాలా మంచి స్పందన వచ్చింది. కొత్త ఛానల్ అయినా కానీ చాలామంది చూస్తున్నారు, కామెంట్లు అడిగి చేస్తున్నారు, డౌట్లు అడుగుతున్నారు. దాంట్లో క్లారిఫై చేయడానికి మాత్రం ఈ వీడియోకి వచ్చిన మ్యాటర్ ఏంటంటే, చాలామంది చేసినాము, అప్లై చేసినాము, చాలా రోజులు అవుతుంది, పెండింగ్ అని వస్తుంది, సివిల్ సప్లై ఆఫీసర్ దగ్గర పెండింగ్ అని వస్తుంది. ఇక కొందరేమో ఇందిరమ్మ ఇళ్ళ గురించి అడుగుతున్నారు, ఇక కొందరేమో అడ్రస్లు అడుగుతున్నారు. మరి ఎందుకు ఇక ఓకే. నేను మ్యాటర్ ఏంటంటే, ప్రతి ఒక్కరికైతే 100% వస్తుందండి. నేను అప్లై చేసి ఇట్లా 1.5 month అవుతుంది, నాకు ఇట్లా కీ రిజిస్టర్ నెంబర్ రాలేదు. మ్యాటర్ ఏంటంటే, నేను పోయి ఎంక్వైరీ చేసినాను మా కలెక్టర్ ఆఫీస్ దగ్గర, సివిల్ సప్లై ఆఫీస్కి వెళ్ళి అండ్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, ఎంఆర్ఓ గారితో మాట్లాడినప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఏమని, మీరు అప్లై చేసినారు కదా, ఇది ప్రాసెస్ కావడానికి సివిల్ సప్లై ఆఫీస్లో మీకు అప్రూవల్ కావడానికి టైం పడుతుంది. మళ్ళీ టైం అవుతుందని మీరు ఏమనుకోకండి. వాళ్ళు నాకు చెప్పినారు, నేను ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి టైం పడుతుంది. టైం బట్టి మీరు అర్హులా కారా అని దాన్ని బట్టి మీకు రేషన్ కార్డు అప్రూవల్ వస్తుంది. ఇంతే అండి మ్యాటరు. ఇంకొక చాలా మంది ఇందిరమ్మ ఇండ్లు అది ఇది అని అడుగుతున్నారు. ఇందిరమ్మ ఇండ్ల గురించి ఇట్లా వీడియో చేయడానికి చేస్తానండి. నెక్స్ట్ వీడియో అది ఇట్లా చేద్దాం, ఎట్లా అప్లై చేయాలి, ఎట్లా అప్రూవల్ ఉండాలనేది. మీరైతే ఏం నిరాశ పడకండి. చాలామందికి రేషన్ కార్డులు వచ్చినాయి, వస్తాయి, 100% వస్తాయి. ఇక రాకపోతే అది మన బ్యాడ్ లక్. మనం ఇట్లా ఖాళీగా కూర్చోకుండా ఏం చేయాలంటే, ఒకసారి మీ డౌట్లకి ఇట్లా క్లారిఫై చేసుకోవడానికి ఆఫీస్కి వెళ్ళండి. ఒకసారి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చేయండి. కాకపోతే స్టేటస్లు మళ్ళీ అవోటి ఇవోటి అని అడుగుతున్నారు, అవన్నీ చేయకండి, డబ్బులు వేస్ట్, అంత పని వేరు. 100% వస్తాయండి కంపల్సరీ. చాలామందికి వచ్చినట్టుగా ఇట్లా మెసేజ్ చేస్తున్నారు. చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు, పర్సనల్గా మెసేజ్ చేసి మరి అడుగుతున్నారు. మీ అందరికి చెప్పేది ఏంటంటే, 100% రేషన్ కార్డులో అప్రూవల్ అయిన వరకు కీ రిజిస్టర్ నెంబర్ అనేది వస్తుంది. సెప్టెంబర్లో వస్తాయని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే నా దగ్గర ఉందండి. సెప్టెంబరు 1st నుంచి 2nd వీక్ లోపు అప్డేట్ అయ్యి మనకు సెప్టెంబర్ 3rd వీక్లో మనం కొత్త బియ్యం తీసుకోవడానికి ఒక వే ఉందని నాకు తెలిసిన సమాచారం. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు అందరూ ఏం టెన్షన్ పడకండి. 100% సెప్టెంబర్లో అయిపోతుంది. అంటే 1.5 month బ్యాక్ చేసిన వాళ్ళవి సెప్టెంబర్లో వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ 1 month గ్యాప్లో చేసిన వాళ్ళవి మినిమం 2 months రివ్యూ టైం తీసుకుంటున్నారు. నేను సివిల్ సప్లై ఆఫీస్లో తెలుసుకున్నప్పుడు మీరు గిట్లా దీన్ని అర్థం చేసుకోండి. నెక్స్ట్ మంచి వీడియోల గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీకు ఇందిరమ్మ ఇల్లు కావాలని అంటే కింద కామెంట్ చేయండి. దానికి ఎట్లా అప్లై చేయాలో ఫుల్ ప్రాసెస్ వీడియో నేను లైవ్లో అప్లై చేసి మరీ చూపిస్తాను. అంటే వచ్చే విధంగా, రాని విధంగా చేయను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.